హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ సీరియల్లో ముందుగా ఏం జరగబోతుందో తెలుసుకుందామా? ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే రామరాజు ఒంటరిగా కూర్చొని అమూల్య గురించే ఆలోచిస్తూ ఉంటాడు. అమూల్య నేను చూసిన అబ్బాయిని పెళ్లి చేసుకొని చాలా సంతోషంగా ఉంటుందనుకున్నాను. కానీ నా శత్రువైన ఆ విశ్వగాడిని పెళ్లి చేసుకుంటే వాడు నా ముందే అమూల్యాని చాలా బాధ పెడుతున్నాడు. కానీ రామరాజు బాధపడుతూ ఉంటాడు. ఇంతలోనే రామరాజుకి ఒక ఆలోచన వస్తుంది. అవును, అప్పుడు పెళ్లి వాళ్ళు అమూల్య నగల కోసం 20 లక్షల రూపాయలు మనకిచ్చిపోయారు. ఇక వెంటనే వాళ్ళ డబ్బు వాళ్ళకు రివర్స్ పంపించాలి, లేకపోతే వాళ్ళ ముందు పరువు పోతుంది అని చెప్పి రామరాజు అనుకుంటూ ఉంటాడు. ఇంతలోనే నర్మద ప్రేమ ఇంట్లోకి వస్తూ ఉండగా అది చూసిన రామరాజు, అమ్మ నర్మద, సాగర్ ఎక్కడమ్మా అనగానే అప్పుడు నర్మద మావయ్య అని అంటూ ఉండగా ఇంతలోనే సాగర్ ఇంటికి వస్తాడు. అది చూసిన నర్మద, అదిగో మావయ్య, సాగర్ వచ్చాడు అని చెప్పగానే ఇక రామరాజు, ఒరేయ్ సాగర్, ఒక్కసారి ఇలా రా అనగానే ఇక సాగర్ రామరాజు దగ్గరికి వస్తాడు. ఇక సాగర్ని చూసిన రామరాజు, చూర్రా, ఆ పెళ్లి వాళ్ళు అమూల్య నగల కోసం మనకి 20 లక్షల రూపాయలు ఇచ్చారు. అమూల్య పెళ్లి జరిగితే అవి అమూల్యకి నగలు చేయించేవాళ్ళం. కానీ ఇప్పుడు పెళ్ళి ఆగిపోయింది. ఆ డబ్బు వాళ్ళకి వెంటనే తిరిగిచ్చేయాలి, లేకపోతే మన పరువు పోతుంది. చూడు, రేపు ఉదయాన్నే ఆ డబ్బు తీసుకురా అని రామరాజు అనేసరికి ఇక సాగర్ ఒక్కసారి షాక్ అయిపోతాడు. ఇక తన మనసులో, ఇదేంటి, నాన్న ఇప్పుడు డబ్బు అడుగుతున్నాడు, ఆ డబ్బు నేను ఉద్యోగం కోసం అతనికి ఇచ్చాను, ఇప్పుడు ఆ డబ్బు ఎక్కడి నుంచి తెచ్చివ్వాలి అని సాగర్ కంగారు పడుతూ ఉండగా అప్పుడు రామరాజు, అదేంట్రా, నేను మాట్లాడుతూనే ఉన్నా, నువ్వు మాత్రం సైలెంట్గా ఉన్నావేంటి? చూడు, రేపు ఉదయాన్నే ఆ 20 లక్షలు తెచ్చి నాకివ్వు, నేను ఆ డబ్బు తీసుకువెళ్ళి వాళ్ళకిచ్చేసి వస్తాను అని చెప్పగానే అప్పుడు సాగర్, సరే నానా అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక అది గమనించిన నర్మద మాత్రం, ఇదేంటి, మామయ్య డబ్బు అడుగుతుంటే సాగర్ మాత్రం కంగారు పడుతున్నాడేంటి? ఒకవేళ సాగర్ ఆ డబ్బు దేనికైనా వాడుకున్నాడా ఏంటి అని నర్మద అనుకుంటూ ఉంటుంది. ఇక ఇంతలోనే సాగర్ దగ్గరికి వెళ్ళి, ఏంటి సాగర్, మావయ్య డబ్బు అడుగుతుంటే నువ్వు కంగారు పడుతున్నావు, నిజం చెప్పు, ఆ డబ్బు నువ్వు దేనికోసమైనా ఖర్చు పెట్టావా అని నర్మద అనగానే అప్పుడు సాగర్, లేదు నర్మద, నేను దేనికోసం ఖర్చు పెట్టలేదు, రేపు ఉదయాన్నే ఆ డబ్బు నేను నాన్నకిచ్చేస్తాను అని సాగర్ అంటాడు. అప్పుడు నర్మద, సరే సాగర్ అని చెప్పి అనుకుంటూ ఉంటారు. ఇక ఇంతలోనే ఉదయం అవుతుంది. రామరాజు సాగర్ని పిలిచి, ఒరేయ్ సాగర్, డబ్బు తీసుకురా అనగానే ఇక సాగర్ రామరాజు దగ్గరికి వచ్చి సైలెంట్గా ఉంటాడు. అది చూసిన రామరాజు, ఏంట్రా, డబ్బు తీసుకురమ్మంటే ఉట్టి చేతుల్లోతో వచ్చావు, వెళ్ళి డబ్బు తీసుకురా అనగానే అప్పుడు సాగర్, లేదు నాన్న, ఆ డబ్బు ఇప్పుడు నా దగ్గర లేదు, ఖర్చయిపోయింది అని సాగర్ అంటాడు. ఆ మాటలు విన్న రామరాజు ఒక్కసారి షాక్ అయిపోతాడు. ఒరేయ్ సాగర్, డబ్బు ఖర్చవడమేంట్రా, అది మన డబ్బు కూడా కాదు, ఆ పెళ్లి వాళ్ళది, అమూల్య నగల కోసం వాళ్ళు మనకిచ్చిన డబ్బు, ఆ డబ్బు వెంటనే వాళ్ళకి తిరిగి ఇవ్వకపోతే మనకు పరువు పోతుంది అని రామరాజు అంటూ ఉంటే అప్పుడు సాగర్, లేదు నాన్న, ఆ డబ్బు ఖర్చయిపోయింది, తొందరలోనే ఆ డబ్బు మీకు తెచ్చిస్తాను అని సాగర్ అంటాడు. అది విన్న నర్మద అందరూ కూడా ఒక్కసారి షాక్ అవుతారు. ఇక శ్రీవల్లి, ఇదేంటి, సాగర్ డబ్బు ఖర్చు పెట్టడం ఏంటి అని చెప్పి ఇక తన మనసులో, ఇప్పుడే నేను మంచి పేరు తెచ్చుకోవాలంటే సాగర్ మీద ఉన్నవి లేనివి చెప్పాలి అని చెప్పి ఇక శ్రీవల్లి, చూసావా మావయ్య, ఈ సాగర్ కూడా మిమ్మల్ని మోసం చేశాడు, ఆ అమూల్యలాగానే సాగర్ కూడా నిన్ను మోసం చేశాడు. ఏంటి సాగర్, మావయ్య ఇచ్చిన డబ్బు నువ్వు ఖర్చు పెట్టుకోవడమేంటి? ఇప్పుడు ఆ పెళ్లి వాళ్ళు వచ్చి మావయ్యని డబ్బు విషయంలో నిలదీస్తే మావయ్య పరువు పోతుంది కదా అని శ్రీవల్లి సాగర్ గురించి చాలా తప్పుగా మాట్లాడుతూ ఉంటుంది. ఇక ఆ మాటలు విన్న నర్మద, ఆగక్క, మావయ్య అడుగుతున్నాడు కదా,
నువ్వు ఆగు అనగానే ఇక శ్రీవల్లి సైలెంట్గా ఉంటుంది. సాగర్ మాటలు విన్న రామరాజుకి చాలా కోపం వస్తుంది. ఇక వెంటనే సాగర్ కాలర్ పట్టుకొని, ఒరేయ్ సాగర్, నువ్వు ఏం చేస్తున్నావో నీకైనా అర్థమవుతుందా? అది అమూల్య పెళ్లి కోసం వాళ్ళు ఇచ్చిన డబ్బురా, అది నువ్వు ఖర్చు పెట్టుకోవడమేంటి? అయినా ఆ డబ్బు నువ్వు దేనికి ఖర్చు పెట్టుకున్నావు? అంత డబ్బు నీకు ఏం అవసరం వచ్చింది చెప్పు అని రామరాజు అంటూ ఉంటే అప్పుడు సాగర్ సైలెంట్గా ఉంటాడు. అది చూసిన నర్మదకి కోపం వస్తుంది. సాగర్, మామయ్య అడుగుతున్నారు కదా, నిజం చెప్పు. ఆ 20 లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకునే అంత అవసరం నీకే వచ్చింది, చెప్తావా లేదా అని నర్మద అంటూ ఉంటే ఇక సాగర్, నానా ఆ డబ్బు అని అంటూ ఉండగా ఇక శ్రీవల్లి, లేదు మావయ్య, సాగర్ ఆ డబ్బు దాచిపెట్టి ఇప్పుడు లేదని మీ ముందు అబద్ధమాడుతున్నాడు అని శ్రీవల్లి అనగానే అప్పుడు రామరాజు, ఒరే సాగర్, చెప్పరా, శ్రీవల్లి చెప్పింది నిజమా అని అంటూ ఉంటే సాగర్, లేదు నానా, ఆ డబ్బు నేను ఉద్యోగం కోసం ఖర్చు పెట్టాను అని సాగర్ అనగానే ఆ మాటలు విన్న రామరాజు నర్మద ఒక్కసారి షాక్ అవుతారు. ఇక రామరాజు, ఉద్యోగం కోసం ఖర్చు పెట్టడమేంట్రా, ఏం మాట్లాడుతున్నావు అనగానే అప్పుడు సాగర్, అవును నాన్న, నర్మద వాళ్ళ నాన్న నన్ను రైస్ మిల్లులో పనిచేసే ఒక కూలోడిలాగా చూస్తున్నాడు. కూలోడికి నా బిడ్డ భార్య అయింది, తను గవర్నమెంట్ జాబ్ చేస్తుంది. నా అల్లుడు మాత్రం మిల్లులో పనివాడిలాగా పని చేస్తూ ఉంటే నా కూతురు తలదించుకునే పరిస్థితి వచ్చింది అని చెప్పి వాళ్ళ నాన్న బాధపడడంతో నేను ఆ డబ్బు తీసుకువెళ్ళి ఉద్యోగం కొన్నాను అని సాగర్ చెప్పగానే ఆ మాటలు విన్న నర్మద చాలా బాధపడుతూ కన్నీళ్లు పెట్టుకుంటుంది. ఇక సాగర్ దగ్గరికి వచ్చి, ఏంటి సాగర్, బాగా చదివి ఎగ్జామ్స్ రాసి ఎగ్జామ్స్లో పాస్ అయిన తర్వాత ఉద్యోగం సాధించమని చెప్పాను, అంతేకాని ఇలా లంచం ఇచ్చి ఉద్యోగం తీసుకోమని నీతో చెప్పలేదు అని నర్మద అంటుంది. ఆ మాటలు విన్న సాగర్, ఇదంతా నీ వల్లే నేనిప్పుడు డబ్బు ఖర్చు పెట్టవలసిన పరిస్థితి వచ్చింది అని సాగర్ నర్మదతో గొడవ పడుతూ ఉంటాడు. అది చూసిన రామరాజు, ఒరే సాగర్, నువ్వు చేసిన దానికి నర్మదనెందుకురా నిందిస్తావు? అయినా నాకు చెప్పకుండా ఇంత డబ్బు ఖర్చు పెట్టావంటే నువ్వు చాలా గొప్పవాడిపోయిపోయావు. చూడు, ఆ డబ్బు తెచ్చిస్తావా సరి, లేకపోతే నువ్వు నర్మద ఇంట్లో నుండి వెళ్ళిపోండి అని రామరాజు అంటాడు. ఇక మాటలు విన్న సాగర్, నర్మద, వేదవతి ఒక్కసారి షాక్ అవుతారు. ఇక నర్మద చాలా కోపంగా సాగర్ కాలర్ పట్టుకొని చెంప పగలగొడుతుంది. చూడు, నీలాంటి మోసం చేసేవాడు నా భర్త అని చెప్పుకోవడానికే నాకు అసహ్యంగా ఉంది. ఆ డబ్బు ఖర్చు పెట్టి ఇప్పుడు అందరి ముందు పరువు తీసావు కదా అని నర్మద చాలా బాధపడుతూ కన్నీళ్లు పెట్టుకుంటూ రూమ్లోకి వెళ్తుంది. ఇక సాగర్ మాటలు విన్న రామరాజు కూడా అక్కడే కుప్పకూలిపోతాడు. అది చూసిన వేదవతి, ఏంటండి, ఏం జరిగిందని ఎందుకిప్పుడు అంతలా బాధపడుతున్నారు అనగానే అప్పుడు రామరాజు, బాధపడకుండా ఎలా ఉండమంటావు బుజ్జమ్మ, అమూల్యని ప్రాణం కంటే ఎక్కువగా చూసుకున్నాను. అది నన్ను మోసం చేసి ఆ విశ్వగాడితో వెళ్ళిపోయింది. ఇప్పుడు సాగర్ని కూడా ఎంతగానో నమ్మాను, కానీ వాడు కూడా నాకు తెలియకుండా 20 లక్షల రూపాయలు ఖర్చు పెట్టాడంటే వాళ్ళు ఎంత పెద్దవాళ్ళు అవుతున్నారో ఇప్పుడే అర్థమవుతుంది అని రామరాజు అనగానే అప్పుడు వేదవతి, లేదండి, సాగర్ ఎందుకు అలా చేశాడో నాకు కూడా అర్థం కావడం లేదు అని వేదవతి అనగానే అప్పుడు రామరాజు, అదే బుజ్జమ్మ, ఇదంతా నా కర్మ అని చెప్పి రామరాజు బాధపడుతూ ఉంటాడు. ఇక నర్మద మాత్రం సాగర్ చేసిన మోసం గురించే ఆలోచిస్తూ చాలా బాధపడుతూ ఉంటుంది. ఇంతలోనే సాగర్ నర్మద దగ్గరికి వస్తుంది. ఇక సాగర్ని చూసిన నర్మద చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది. సాగర్, ఏంటి నర్మద, ఎందుకు ఇలా చేస్తున్నావు అనగానే అప్పుడు నర్మద, ఎందుక నువ్వు చేసిన మోసం గురించి ఆలోచించే బాధపడుతున్నాను. చూడు, మా అమ్మా నాన్నల్ని కాదని నిన్ను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించి పెళ్లి చేసుకున్నాను, కానీ నువ్వేం చేశావు, నా మనసు మీదనే దెబ్బ కొట్టావు. నేను చదువుకొని మంచిగా ఎగ్జామ్స్ రాసి నువ్వు గవర్నమెంట్ ఉద్యోగం సాధించమని చెప్పాను, కానీ
నువ్వు మాత్రం లంచంతో కొని ఉద్యోగం చెయ్యాలని నీకు నేను చెప్పలేదు. కానీ నువ్వు ఈ విషయం ముందుగా నాతో ఎందుకు చెప్పలేదు? అసలు డబ్బులు పెట్టి ఉద్యోగం కొనమని నీతో ఎవరు చెప్పారు? అని నర్మదా అంటూ ఉంటే ఇక సాగర్ కోపంతో, చూడు నర్మదా, నేను ఎవరి కోసమో ఉద్యోగం కొనాలనుకోలేదు. నీకోసమే, మీ నాన్నని నిన్ను ఒకటి చెయ్యడం కోసమే నేను ఉద్యోగం కొనాలనుకున్నాను. ఇదంతా మీ నాన్న వల్లే అని సాగర్ అంటూ ఉంటే ఇక నర్మదా, చూడు సాగర్, నువ్వు చేసిన మోసానికి నేను తట్టుకోలేకపోతున్నాను. నిన్ను నమ్మి వచ్చినందుకు నాకు బుద్ధి చెప్పావు. అందుకే నేను ఇంట్లో నుండి వెళ్ళిపోతున్నాను అని చెప్పి ఇక నర్మద సూట్ కేసులో బట్టలు సర్దుకొని ఇక ఇంట్లో నుండి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక అది చూసిన రామరాజు, వేదవతి ఒక్కసారి షాక్ అవుతారు. అమ్మా నర్మద, ఎక్కడికమ్మా, ఎక్కడికి వెళ్తున్నావు అనగానే అప్పుడు నర్మద, ఇంకా ఎక్కడికేంటి మావయ్య, నా సాగర్ నన్ను మోసం చేశాడు. 20 లక్షలు పెట్టి ఉద్యోగం కొనమని నేను చెప్పలేదు. అది నాకు తెలియకుండా చేశాడు. అందరిలో పరువు తీశాడు. నేను సాగర్ని నమ్మి ఇక్కడికి వచ్చాను. కానీ సాగర్ ఇంత మోసం చేస్తాడని అస్సలు ఊహించలేదు. అందుకే నేనిక్కడ ఉండను, వెళ్ళిపోతాను అని చెప్పి ఇక నర్మద వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక అది చూసిన సాగర్, ప్లీజ్ నర్మద, నేను చెప్పేది విను అంటూ ఉంటే అప్పుడు నర్మద, చూడు సాగర్, ఇక నువ్వు ఏమీ చెప్పనవసరం లేదు అని ఇక నర్మద ఇంట్లో నుండి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక అది చూసిన శ్రీవల్లి చాలా సంతోషపడుతూ ఉంటుంది. వెళ్ళు, నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపోతే నాకు కూడా చాలా సంతోషమే. ఎందుకంటే ఇక ప్రేమ ఒంటరిదైపోతుంది. ఎలాగైనా ప్రేమని, ధీరజ్ని కూడా శాశ్వతంగా విడదీసి తనని కూడా పుట్టింటికి పంపిస్తాను. ఇక ఈ ఇంట్లో నేనే పెద్ద కోడలిగా, మహారాణిలాగా నేనే ఉంటాను అని చెప్పి శ్రీవల్లి అనుకుంటూ ఉంటుంది. ఇక ఇంతలోనే వేదవతి నర్మద దగ్గరికి వెళ్ళి, చూడు నర్మద, అందరికీ ఈ ఇంట్లో ఏ సమస్య వచ్చినా నువ్వే ఆ సమస్యని తీర్చుతావు, అలా అర్థం చేసుకుంటావు అందరినీ. కానీ ఇప్పుడు నువ్వు సాగర్ని అర్థం చేసుకోకుండా ఇంట్లో నుండి వెళ్ళిపోవడమేంటి అని వేదవతి అనగానే అప్పుడు నర్మద, చూడండి అత్తయ్య, ఎవరైనా సమస్య నాతో చెప్పుకుంటే నేను ఆ సమస్యని తీర్చేదాన్ని. కానీ నా కోసం డబ్బు పెట్టి ఉద్యోగం కొనే పరిస్థితికి వచ్చాడంటే సాగర్ ఎంతలా దిగజారిపోయాడో ఇప్పుడు అర్థమవుతుంది అని చెప్పి ఇక నర్మద అంటూ ఉంటే అప్పుడు సాగర్, ప్లీజ్ నర్మద, నీకు దండం పెడతాను. చూడు, నేను ఆ ఉద్యోగం చెయ్యను. వెంటనే ఆ డబ్బు వాపస్ తీసుకొచ్చి నేను నాన్నగారికి ఇచ్చేస్తాను. వెళ్ళొద్దు ప్లీజ్ అని సాగర్ బ్రతిమిలాడుతూ ఉంటాడు. అప్పుడు ప్రేమ, చూడక్క, బావ ఏదో తెలియక తప్పు చేశాడు. కానీ నువ్వు బావని వదిలేసి వెళ్ళిపోవద్దక్క, ప్లీజ్, నీకు దండం పెడతాను అని చెప్పి ఇక అందరూ కూడా నర్మదని బ్రతిమిలాడుతూ ఉంటారు. ఇక దాంతో నర్మద సరే అని చెప్పి లోపలికి వెళ్ళిపోతుంది. ఇక నర్మద వాళ్ళ నాన్న గురించే ఆలోచిస్తుంది. అంటే సాగర్ని ఇలా చెడు తోవల్లోకి నడిపింది మా నాన్నే. మా నాన్నని నిలదీస్తే అన్ని నిజం తెలుస్తుంది అని చెప్పి ఇక నర్మద వెంటనే వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్తుంది. నర్మదని చూసిన అతను మాత్రం చాలా సంతోషపడుతూ, ఏంటమ్మా, అల్లుడికి ఉద్యోగం వచ్చిందా ఏంటి అనగానే అప్పుడు నర్మద, అవును నాన్న, ఉద్యోగం వచ్చింది. ఎగ్జామ్స్ రాసి పాస్ అయ్యి మరి నీ అల్లుడు ఉద్యోగం తెచ్చుకున్నాడు, డబ్బుతో కొనలేదు అని నర్మద అనగానే ఇక అతను ఒక్కసారి షాక్ అవుతాడు. ఇదేంటి, నర్మదకి ఈ విషయం తెలిసిపోయిందా, లేక అల్లుడు గారే చెప్పారా అని అనుకుంటూ ఉండగా ఇక నర్మద, చూడు నాన్న, ఇంకొకసారి ఆయనతో ఇలాంటి పనులు చేయించావంటే తండ్రివని కూడా చూడను. మర్యాదగా రేపు ఉదయాన్న సాగర్, నువ్వు ఇద్దరూ వెళ్ళి ఆ డబ్బు తీసుకొని వచ్చారా సరే, లేకపోతే నేను నిన్ను, సాగర్ని జన్మలో క్షమించను అని చెప్పి నర్మద వాళ్ళ నాన్నకి వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక సాగర్ మాత్రం ఆ డబ్బు ఎలా తెచ్చివ్వాలి, ఒకవేళ ఆ డబ్బు తిరిగి ఇవ్వకపోతే నాన్న పరిస్థితి ఏంటి అని అనుకుంటూ ఉంటాడు. ఇక ఇదిలా ఉండగా అమూల్య మాత్రం రామరాజు గురించే ఆలోచిస్తూ చాలా బాధపడుతూ ఉంటుంది. నా వల్ల నేను మా ఇంట్లో వాళ్ళందరికీ
దూరమైపోయాను. నా గురించి నాన్న ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటాడు. ఒక్కసారి నాన్నని చూడాలనిపిస్తుంది అని చెప్పి అమూల్య అనుకుంటూ ఉంటుంది. ఇక ఇంతలోనే అమూల్య అక్కడికి వచ్చి రామరాజు ఇంటివైపు చూస్తూ ఉంటుంది. అది చూసిన విశ్వ, ఏయ్ అమూల్య, ఏంటే, ఏం చేస్తున్నావు అనగానే ఇక అది విన్న అమూల్యకి చాలా కోపం వస్తుంది. వెంటనే విశ్వ కాలర్ పట్టుకొని, ఒరేయ్ ఏంట్రా, ఏంటి అందరి ముందు, మా వాళ్ళ ముందు నన్ను బాధ పెట్టాలని చూస్తున్నావా? చూడు, ఇంకొకసారి నా మీద చేయి చేసుకున్నావంటే నేను వెంటనే పోలీసుల దగ్గరికి వెళ్ళి కేసు పెట్టి నిన్ను అరెస్ట్ చేయిస్తాను అని అమూల్య అంటుంది. ఆ మాటలు విన్న విశ్వ ఒక్కసారి షాక్ అవుతాడు. ఏయ్ అమూల్య, ఏం మాట్లాడుతున్నావే? చూడు, నేను నీ భర్తనని, నీ మెడలో తాళి కట్టానని చెప్పావు కదా, అదే హక్కుతో కొడుతున్నాను అనగానే అప్పుడు అమూల్య, అవునా, హక్కుతో కొడుతున్నావా? అయితే నేను కూడా నీ భార్య అనే హక్కుతోనే వెళ్ళి పోలీసులతో కంప్లైంట్ ఇస్తాను. నన్ను హింసిస్తున్నాడు, చిత్రవద చేస్తున్నాడని చెప్తే పోలీసులే నిన్ను అరెస్ట్ చేసి తీసుకువెళ్తారు అని చెప్పగానే ఇక ఆ మాటలు విన్న విశ్వ షాక్ అయిపోయి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక అమూల్య ఎలా ఈ భద్రావతి విశ్వకి ఎలా బుద్ధి చెప్పాలి అని ఆలోచిస్తూ ఉండగా ఇంతలో అమూల్యకి ఒక ఆలోచన వస్తుంది. అవును, అసలు ఆస్తి మొత్తం నేను నా పేరు మీద రాయించుకుంటాను. ఆస్తిని సొంతం చేసుకొని భద్రావతిని, విశ్వాని బయటికి గెంటేస్తాను. అలా అయితేనే వాళ్ళిద్దరికీ బుద్ధి వస్తుంది అని అమూల్య ఆలోచిస్తూ ఉండగా ఇక రేవతి అక్కడికి వచ్చి, ఏంటమ్మా, ఆ విశ్వ గురించే ఆలోచిస్తున్నావా అనగానే అప్పుడు అమూల్య, చూడండి అత్తయ్య, నాకు ఒక సహాయం చేస్తారా అనేసరికి అప్పుడు రేవతి, చెప్పమ్మా, నీ జీవితం బాగుపడుతుందంటే ఏదైనా చేస్తాను, చెప్పు అనగానే ఇక అమూల్య, చూడండి అత్తయ్య, మీ ఇంట్లో ఉన్న ఆ డాక్యుమెంట్స్ ఒక్కసారి జిరాక్స్ తీసుకొచ్చి నాకివ్వు. ఆ ఒరిజినల్ ఎక్కడో దాచిపెట్టు. ఇక ఆ జిరాక్స్ మీద నేను విశ్వ భద్రావతి చేత సైన్ పెట్టించి ఆస్తిని సొంతం చేసుకుంటాను. ఇక అవి నకిలీవని తెలియక భద్రావతి, విశ్వ నన్ను బాధ పెట్టరు, చాలా జాగ్రత్తగా సంతోషంగా చూసుకుంటారు అని అమూల్య చెప్పగానే అప్పుడు రేవతి, సరేనమ్మా, నువ్వు చెప్పినట్టు చేస్తాను అని చెప్పి ఇక రేవతి ఇంట్లోకి వెళ్ళి ఆ బీరువాలో ఉన్న డాక్యుమెంట్స్ తీసుకొస్తుంది. ఇక అమూల్య, సరే అత్తయ్య, రేపు ఉదయాన్నే మనం ఇద్దరం వెళ్ళి ఇవి జిరాక్స్ తీసుకొచ్చి వీటి మీద ఫోర్జరీ సంతకం చేసి భద్రావతిని, విశ్వాని ఒక ఆట ఆడుకుందాం అని చెప్పి అమూల్య అంటుంది. ఆ మాటలు విన్న రేవతి, సరేనమ్మా అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇక అమూల్య మాత్రం, చూడు భద్రావతి, విశ్వ నన్ను మా వాళ్ళ ముందే బాధ పెట్టాలని చూస్తున్నారు కదా, చూడు, ఈ ఆస్తి సొంతం చేసుకున్నట్టు మీ ముందు నాటకమాడుతాను. నిన్ను, విశ్వాని మెడ పట్టుకొని బయటికి గెంటేస్తానని బెదిరిస్తాను. దాంతో మీరిద్దరూ ఇక నన్ను ఏమీ అనకుండా ఉండేలా చేసుకుంటాను అని చెప్పి అమూల్య అనుకుంటూ ఉంటుంది. ఇక నర్మద సాగర్ చేసిన మోసం గురించే ఆలోచిస్తూ చాలా బాధపడుతూ ఉంటుంది. ఇక నర్మద ఏమీ తినకుండా అలాగే నిద్రపోతూ ఉండడం చూసిన సాగర్ చాలా బాధపడుతూ నర్మద దగ్గరికి వచ్చి, ఏంటి నర్మద, ఎందుకు ఇలా బాధపడుతున్నావు? చూడు, నేను చేసింది తప్పే, ఇక నీకు తెలియకుండా ఎప్పుడు ఏమీ చెయ్యను, ప్లీజ్ నర్మద అని సాగర్ బ్రతిమిలాడుతూ ఉంటాడు. అప్పుడు నర్మద, లేదు, నేను నీతో మోసపోయాను, ఇక నువ్వు నా మొహం కూడా చూడకు, నిన్ను చూడాలంటేనే అసహ్యంగా ఉంది అని నర్మద అంటూ ఉంటే ఇక సాగర్ వెంటనే నర్మద కాళ్ళు పట్టుకొని, నర్మద, ఇంక ఎప్పుడు ఏ తప్పు చెయ్యనని చెప్తున్నాను, నన్ను క్షమించు అని సాగర్ నర్మదకి క్షమాపణ చెప్తాడు. ఇక దాంతో నర్మద కూడా చాలా బాధపడుతూ ఉంటుంది. ఇక వెంటనే సాగర్, ఇదొక్కటేసారి, మళ్ళీసారి ఏదైనా నాకు తెలియకుండా చేశావంటే నిన్ను జన్మలో క్షమించను అని చెప్పి నర్మద అనగానే ఇక సాగర్, సరే నర్మద, రేపు ఉదయం అతని దగ్గరికి వెళ్ళి ఆ డబ్బు తీసుకొచ్చి నాన్నకిచ్చేస్తాను అని సాగర్ అంటాడు. అప్పుడు నర్మద చాలా సంతోషపడుతూ ఉంటుంది. ఈ విధంగా సాగర్ చేసిన మోసంతో ఇంట్లో నుండి వెళ్ళిపోవాలనుకున్న నర్మద షాక్లో రామరాజు, వేదవతి
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.